బోడుపల్ సర్కిల్లో పిర్జాలో ఉన్నటువంటి ప్రాంతంలో దా మాస్టర్ మైండ్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాఠశాలలో బోడుపల్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తా అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఒక్కటే అడుగుతా ఉన్నాం, విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి 2 నెలలు పూర్తి కాలంలో వస్తున్నా కూడా మీకు షిఫ్టింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ అధికారులను స్పష్టంగా ఫోన్ చేసి మరి మేము అడిగాము, షిఫ్టింగ్ పర్మిషన్ దీనికి ఉందా అంటే ఎటువంటి పర్మిషన్ లేదు, ఈ సంవత్సరం ఇదే బిల్డింగ్ లో నడవాలని చెప్పి ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అయినా ఇక్కడికి వచ్చి మేము ధర్నాలు నిర్వహించకుండా ఈ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేవని చెప్పి కూడా తెలుస్తోంది. ఓన్లీ అనుమతులు 7వ తరగతి వరకే, 8, 9, 10వ క్లాస్కి అనుమతులు లేవు. గతంలో ఎంఈఓ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా అధికారుల మాట ఎక్కడ వినకుండా మాదే ఇష్టం, మాదే సామ్రాజ్యం అని చెప్పుకుంటా వీళ్ళు 8, 9, 10వ క్లాసు నడపడం ఈ కరెక్ట్ కాదు పద్ధతి అని చెప్పి అడుగుతా ఉన్నాం. విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి 1000 కొద్ది బుక్కుల ఫీజులు వసూలు చేస్తారు, ఫీజులు లక్షల కొద్ది వసూలు చేస్తారు. కానీ పేరెంట్స్ తోని మాట్లాడే టైం లేని పరిస్థితి ఈ యాజమాన్యానికి కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే ఈ షిఫ్టింగ్ ఆలోచన మారుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఏఐఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి పాఠశాల షిఫ్ట్ చేయడం ఆలోచన మానుకోవాలి.